ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండును గాక. మంచి వాగ్దానం, గుడ్ ప్రామిస్ చదువుకుందామా? పరిశుద్ధ వేద గ్రంథం నుంచి కీర్తన 145 14వ వచనం. యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరించువాడు. ఈరోజు వాగ్దానం ఏమిటంటే, మంచి వాగ్దానం. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరిస్తున్నాడట. అప్పుల్లో పడిపోయావా? వ్యాపారంలో నష్టం వచ్చి పడిపోయి ఉన్నావా? లేవనెత్తేవారు ఎవరో లేరండి, ఉద్ధరించేవారు ఎవరో లేరా? కొంతమంది అంటారు, ఉద్ధరించాడే వ్యాపారాన్ని. ఉద్ధరించడం ఏంటండి? చాలామంది ఎలా అంటుంటారు, వ్యాపారాన్ని ఉద్ధరించాడులే, వ్యవసాయాన్ని ఉద్ధరించాడులే అని ఎప్పుడు అంటారు? పడిపోయినప్పుడు. బాగున్నప్పుడు అంటారండి ఈ మాట, ఉద్ధరించేడు అనే మాట. దేవుని సేవ ఉద్ధరించేట్లే, పాటలు పాడా, సంఘములో పరితరా ఉద్ధరించేట్లే అని అనేవాళ్ళే ఉన్నారు. కానీ నిజంగా ఉద్ధరించి నేను చెయ్యి పట్టుకుని పైకి లేమనెత్తే వాళ్ళు యెహోవా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. పడిపోయేవా బిడ్డ? పడిపోయే వారందరినీ యెహోవా ఇదిగో ఈరోజు ఉద్ధరిస్తున్నాడట. ఎస్, ఆయన ఉద్ధరించే దేవుడు. తప్పకుండానే బైబిల్ గ్రంథంలో లూకా సువార్తలో ఒక ఆమె ఇలాగే 18 ఏండ్ల నుండి 18 సంవత్సరాలు అయిందట బలహీనపరచుచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉందట. ఆమె నడుము వంగిపోయింది, ఎంత మాత్రమును చక్కగా నిలబడతలేదు, పడిపోయి ఉంది. అటువంటి బిడ్డని నా ప్రభు యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చేశాడు? యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు అని ఆమెతో చెప్పగా, ఆమె మీద చేతులుంచగానే, ప్రార్థన చేయగానే ఆమె చక్కగా నిలబడిందట. చపల కొట్టి గట్టిగా స్తోత్రం చెప్తా. బలహీనంగా పడి ఉన్నావా? రోగిగా పడి ఉన్నావా? మొన్నటిదాకా గొంతులు వేసాడంటే, మొన్నటిదాకా ఎలా చేసాడంటే, పడ్డాడప్పుడు భలే పడ్డాడులే. ఆమె ఎవడు ఉద్ధరిస్తాడో? 18 సంవత్సరాలు అయింది ఆమెకి. 18 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. అదొక దెయ్యమంట, బలహీనపరిచి. ఎస్, దురాత్మ నిన్ను పడగొట్టేస్తుందండి, లేవనివ్వదు. పడగొట్టి సాతాను తన స్వాధీనంలో పెట్టుకుని లోపరుచుకుని నేను నాశనం చేస్తుంది. నా ప్రభు నిన్ను ఉద్ధరించేవాడు. ఈరోజు రోగిగా ఉన్నావా బిడ్డ? హాస్పిటల్లో ఉన్నావా? ఈ మందులు ప్రతిరోజు మింగుతూనే ఉన్నావా? వచ్చిన ఆదాయం సరిపోవట్లేదు మందులు కూడాని. అయ్యా కష్టపడుతున్నా, అంత రోగానికే సరిపోతుంది, ఇంకెక్కడ లెగిస్తావా? ఎప్పుడు ఉద్ధరిస్తావయ్యా? కష్టపడుతున్నావు, డబ్బంతా రోగాలకు అయిపోతుంది, హాస్పిటల్ పాలైపోతుంది అని అనుకున్నావా? నా ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నా. ఇన్ని సంవత్సరాల నుంచి ఆ రోగం, ఇన్ని సంవత్సరాల నుంచి ఆ బలహీనత నా ప్రభు అక్కడి నుంచి లేపి నిన్ను ఉద్ధరిస్తున్నాడో. నీ చదువులో అజ్ఞానంగా ఉండి పడిపోయావా? లేదా మార్కులు తక్కువ వచ్చి, లేదా మొన్న ఫెయిల్ అయిపోయి చదువుల్లో పడిపోయి ఉన్నావా? లే, నా ప్రభు నిన్ను ఉద్ధరించబోతున్నాడు. పడిపోయి కృంగిపోతూ ఉన్నావా? లే, యేసు నామములో నా ప్రభు నిన్ను ఉద్ధరించబోతున్నాడు. ఉద్యోగంలో ప్రమోషన్ రాక ఉద్ధరించేట్లే అని అంటున్నారా? ప్రమోషన్ నా ప్రభు ఇస్తున్నాడా? వివాహం కుదరట్లేదు, ఇప్పుడు ఒకసారి ఒక వివాహం చూసి వచ్చాం, సెట్ అవ్వలేదా? ఉద్ధరించిందిలే వెళ్ళి అని నిరాశతో ఉన్నావా? చెల్లమ్మా, తమ్ముడా, నా ప్రభు నిన్ను ఉద్ధరించే రోజు ఈరోజే. నిన్ను ఉద్ధరించే రోజులు వచ్చేసినాయి. పడిపోద్దా, కృంగిపోయి పడిపోద్దా? నా ప్రభు ఇది ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నమ్ము. ఈ వాగ్దానం, యెహోవా పడిపోయిన నిన్ను ఉద్ధరించుచున్నాడు. నీతోనే ఈరోజు ఈ వాగ్దానం మాట చెప్పమన్నాడు ఆయన. నీతోనే పడిపోయిన నిన్ను, తండ్రి గారు, తల్లి గారు, నా ప్రభు నిన్ను ఉద్ధరిస్తున్నాడు.
ఈ వాగ్దానము నీకు, నీ కుటుంబానికి తప్పకుండా నెరవేరునుగాక. కళ్ళు మూసుకు ఇంకా ఆలస్యం ఎందుకు? ప్రభువు చేతులెత్తు, మనుషుల వైపు ఎత్తి, మనుషుల వైపు తిరిగి. పడిపోయింది చాలు, ఉద్ధరించేవాడు నీకుండగా ఇంకా నీకు దిగిలేలా ప్రార్థన. ప్రభువా నీకు వందన. చాలామంది రుణాలను బట్టో, బలహీనతలను బట్టో, మరికొన్న పరిస్థితులను బట్టి పడిపోయారేమో నాయన. ఎవరైతే పడిపోయి ఉన్నారో ఇప్పుడే వారిని మీరు ఉద్ధరించమని ప్రార్థన చేస్తున్నాను. నీవు ఉద్ధరించే దేవుడు అయ్యా, నా రక్షణకర్త యొక్క దేవా, నన్ను ఉద్ధరించేవాడు నీవే అన్నాడు భక్తుడు. ప్రార్థిస్తున్నాం. ఈరోజు వాగ్దానం వింటున్న వారందరినీ కూడా ఉద్ధరించేవాడు నీవేనయ్యా. ఇదిగో నిన్ను విడిచి పడిపోయారు, నిన్ను విడిచి, నీ మాటలు విడిచి లోకం ఏదో ఉద్ధరిస్తుందని పరిగెట్టారు, నష్టపోయారు. క్షమించు ప్రభువా. నీతోనూ, నీ సన్నిధిలోనూ, ఏదో ఉపవాస ప్రార్థనలోనూ, ఆరాధనలోనూ నమ్మకంగా ఉంటారు. క్షమించి వారిని ఇప్పుడు చేపట్టుకు 18 ఏళ్ల నుండి బలహీనరాలుగా ఉన్న తల్లి కన్నీరు తూచి ఆమెను చూచి ఆమె మీద చేసి స్వస్థపరిచి లేచి నిలబెట్టిన దేవుడు నాయన. ఇప్పుడే ఎవరు బలహీనంగా ఉన్నారో వారి మీద నీ హస్తం ఉంచండి. మంచం మీద పడి ఉన్న వారిని ఇప్పుడే లేపండి నాయన, వాళ్ళు ఉద్ధరించండి. ఇప్పుడే నీ చేతులు, నీ హస్తాలు, నీ కరుణ హస్తం వారి మీద ఉంచండి. అద్భుతం చేయి. సమస్యల్లో పడిపోయిన వారు, శోధనలో పడిపోయిన వారు యేసు నామములో లేవబడుదురుగాక. మీరే వారిని ఉద్ధరించండి, అద్భుతించి యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సన్నిధి సదా మీకు తోడై ఉండునుగాక. ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి. చాలామంది పడిపోయి ఉన్నారు, పైకి చెప్పుకుంటలేదంతే, పైకి నవ్వుతూనే ఉన్నారు కదా. ఈ వాగ్దానం పంపండి. ఈ వాక్యం విని ఎక్కడ పడిపోయారో అక్కడ తప్పకుండా తిరిగి లేస్తారు. నా ప్రభు వారిని ఉద్ధరిస్తాడు. మీతో పాటు వారు ఉద్ధరించబడుతారు. God bless you.